హాయ్ ఫ్రెండ్స్. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ శాశ్వత శత్రువులు, మిత్రులు అంటూ ఎవరు ఉండరని పెద్దలు చెప్తుంటారు. కొన్ని సంఘటనలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. లేకపోతే 'చిరంజీవి'కు 'ఇంద్ర' వంటి సూపర్ హిట్ సినిమా కథ ఇచ్చి అప్పట్లో వార్తల్లో నిలిచిన చిన్ని కృష్ణ తర్వాత 'చిరంజీవి నాకు ఏమీ చేయలేదంటూ' మీడియాకు ఎక్కారు. మళ్ళీ ఇప్పుడు 'చిరంజీవి' పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ చిన్ని కృష్ణ చిరుని కలవడం జరిగింది. 'ఇంద్ర' రీ రిలీజ్ పురస్కరించుకొని 'ఇంద్ర' టీమ్‌ను చిరుని కలిస్తే అందులో చిన్ని కృష్ణ కూడా ఉన్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు చిన్ని కృష్ణ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో చిన్ని కృష్ణ మాట్లాడుతూ "నా కోసం ఏమైనా కథలు రాస్తే చెప్పు" అని అన్నయ్య అడిగారు. అన్నయ్యతో మళ్ళీ ఓ సినిమా తీస్తే 100 గొప్పగా చెప్పుకునే కథ రాస్తా. ఈసారి అన్నయ్యతో చేసే సినిమా 500 కోట్లు సాధించడం మంచి నీళ్లు తాగినంత సులభం. ఆ స్థాయిలో కథ రాస్తా అంటూ మెగా ఫ్యాన్స్‌ని ఊరించే పనిలో పడ్డారు. అయితే అప్పట్లో అన్నేసి మాటలు చిరంజీవిని అన్న చిన్ని కృష్ణను మెగాభిమానులు మర్చిపోవడం కష్టమే. చిరంజీవి నిజంగానే అవకాశం ఇస్తాడా? చిన్ని కృష్ణ అంత గొప్ప కథ రాస్తాడా లేదా అనేది పక్కన పెడితే అప్పటి విషయాలు ఫ్యాన్స్ మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. మొన్నటి ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్‌లో అంటే 5 ఏళ్ల క్రితం ఓ సామాజిక వర్గం ఓటర్లని జనసేనకు దూరం చేయాలన్న ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి విషయం ఏమీ లేకపోయినా, రాజకీయాలతోనూ తనకు సంబంధం లేకపోయినా చిరుని కావాలని టాపిక్‌లోకి లాగి ఫ్యామిలీ మీద దుర్భాషలు ఆడారు. చిరంజీవికి 'ఇంద్ర' లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇస్తే తనకు రూ. 10 బాల్ పెన్ కూడా ఇవ్వలేదని, విస్తరాకేసి అన్నం పెట్టలేదని అన్నారు. అప్పుడు ఆయన కోరికలకు తగినట్టుగానే జగన్ ప్రభుత్వం వచ్చింది. కానీ చిన్న కృష్ణకు ఒరిగిందేమీ లేదు. అయితే 5 ఏళ్లలో సీన్ మారిపోయింది. ప్రభుత్వం మారిపోయింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో మళ్ళీ చిన్ని కృష్ణ ఇటు టర్న్ అయ్యుంటారు. అది మ్యాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.